పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలంలో నిన్నటి రోజు మనం ధ్యానించింది కళ్ళతో ఉపవాసం చేయాలని. ఈరోజు మనం చెవులతో ఏ రీతిగా ఉపవాసం చేయాలి, ఎందుకనగా మన ఆత్మకు మేలును చేకూర్చే పంచేంద్రియాలు. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6వ వచనం నుండి దావీదు ఫిలిష్తీయులను ఓడించి ఆయన పట్టణానికి వచ్చినప్పుడు స్త్రీలు తంబురతోనూ సితారతోనూ వాళ్ళు వాయిద్యాలు మోగిస్తూ సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపాడని వాళ్ళు నాట్యమాడుతుంటారు. ఈ మాటలు విన్న సౌలునికి బాధ కలిగింది. ఏమంటే రాచరికం ఒకటి తప్ప అన్నీ కూడా ఆయన కంటపెట్టారని దావీదు మీద సౌలుకి కినుకు పుట్టింది, అసూయ కలిగింది. ప్రియులారా, అందుకే మనం చెవులని పరిశుద్ధంగా ఉంచుకోవాలి అంటే ఎంతవరకు వినాలో అంతవరకు వినాలి. అనవసరమైన చాడీలు, ఇతరుల మీద కొండెములు ఇవన్నీ వింటున్నప్పుడు మన మనసు కలుషితమవుతుంది. వాళ్లను కూడా అదే దృష్టితో చూస్తుంటాము. తద్వారా ఇతరులను మనం ప్రేమించకుండా ఉంటుంటాము. మనం విన్న దానిని బట్టి ఇతరులని ఒక రకమైన వేరే భావనతో చూస్తుంటాము. పరిశుద్ధ శ్రమల కాలంలో ఉన్న మనం ఆత్మీయ మేలులు పొందాలి అంటే కళ్ళతో ఉపవాసమే కాదు, చెవులతో ఉపవాసం చేయాలి. ఎందుకంటే ప్రతి విషయము విన్నది మన హృదయంలోనికి వెళుతుంది, మైండ్లోకి వెళుతుంది, మన మనస్సును కలుషితం చేస్తుంది, మన ఆలోచనలు తప్పుడు దారి పట్టిస్తుంది. మంచి మాటలు విన్నట్లయితే మన జీవితానికి హాయి ఆనందం కలుగుతుంది. చెడు మాటలు వినడం ద్వారా మన మనస్సు కలుషితమై పాపము చేయాలని కోరిక కలుగుతుంది. ఇక్కడ సౌలుకి దావీదు గురించి విన్న తరువాత సౌలునికి అసూయ కలిగింది. ప్రియులారా, ఎప్పుడైతే దావీదు మీద సౌలునికి అసూయ కలిగిందో యావే ఆత్మ సౌలు నుండి తీసివేయబడి దావీదుకు ఇవ్వబడినది. అందుకే మనం ఎప్పుడైతే వింటున్న మాటలు ఎలా ఉన్నాయి, ఆ మాటలు మనల్ని ఏ రీతిగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో మనం చేసే ఉపవాసాలు, నేను చెడు మాటలు వినకుండా ఎప్పుడైతే ఉంటానో, నేను చాడీలు వినకుండా ఎప్పుడైతే ఉంటానో అప్పుడు నేను దేవునికి ప్రీతికరమైన బిడ్డగా జీవిస్తాను. లేకపోతే సౌలుడు దురాత్మతో చాలా కాలం బాధపడడం మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎప్పుడైతే సౌలుడు దావీదు కోసం విన్నాడో, దావీదుని వాళ్ళు పొగిడేరని విన్నాడో, తనలో ఒక అసూయ ప్రవేశించింది. ఆ అసూయ ద్వారా దురాత్మ వచ్చింది. ఆ దురాత్మ ద్వారా ఆయన దావీదును చంపాలని ఆలోచనలో పడ్డాడు. ప్రియులారా, అందుకే చెప్పుడు మాటలు మనుషుల్ని చాలా వరకు ప్రభావితం చేస్తాయి. కుటుంబాలు దెబ్బతినేటట్లు చేస్తాయి, సంఘాలు దెబ్బతినేటట్లు చేస్తాయి, వ్యక్తుల మధ్యలో విభేదాలు సృష్టిస్తాయి. మనం ఏమనుకుంటామంటే చెప్పుడు మాటలే కదా అనుకుంటాం. కావున మనం ఎటువంటి మాటలు వింటున్నాం, దానికి బదులుగా ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో మనం దేవుని యొక్క వాక్యం వినాలి. ఆ వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి. ఆ వాక్యాన్ని విన్న వాక్యాన్ని ఈ చెవిని విని ఆ చెవిని వదిలేయకుండా హృదయంలో పదిలపరుచుకోవడం నేర్చుకోవాలి. తల్లి మరియలాగా వాక్యాన్ని మననం చేయగలగాలి. ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో మనం చేయవలసిన చిన్న చిన్న త్యాగాలు ఇవే. మన కంటిని అదుపులో పెట్టుకోవాలి, మన చెవులను అదుపులో పెట్టుకోవాలి. ఎప్పుడైతే మన చెవులు అదుపులో ఉన్నాయో దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతాం. మోషే మోషే అని మండుతున్న పొద నుండి పిలిచిన దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. అలాగే సమూయేలు దేవాలయంలో పడుకొని తన చెవుల ద్వారా దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. మనం ఏ స్వరాలు వినడానికి మన చెవులను వాడుతున్నాం? లోకంలో అనేక స్వరాలు ఉన్నాయి, మంచి స్వరాలు ఉన్నాయి, చెడు స్వరాలు ఉన్నాయి. ఎప్పుడైతే మనం మంచి స్వరాలు వింటామో మనసు హాయిగా ఉంటుంది, మనసు తేలికగా ఉంటుంది. దేవుని మీద మనసును మనం లగ్నం చేయగలం. చెడు మాటలు వినడం ద్వారా చెడు
మాటలు వినడం ద్వారా మన మనసు ప్రభావితమై దేవుని యొక్క అనుగ్రహాలను పొందుకోలేము. తర్వాత మనసు కలుషితమవుతుంది. మనిషి అదే దృష్టితో చూడడం మొదలుపెట్టి తర్వాత లేనిపోని గొడవలకి దారి తీస్తుంది. ఆ తర్వాత సౌలునికి మనశ్శాంతి లేదు. ఎందుకంటే దావీదును పొగడడం విన్న సౌలు మనశ్శాంతి లేదు, తను దురాత్మతో బాధపడ్డాడు. ఈరోజు ఎన్నో సంఘాలలో ఈ చెప్పుడు మాటలు వినడం ద్వారా చెవులకి సరి అయిన పని చెప్పకుండా ఈ చెప్పుడు మాటలు విని ఆ చెప్పుడు మాటలు మోస్తూ వాళ్ళు సంఘాల మధ్యలో విభజన తెస్తున్నారు, కుటుంబాల మధ్యలో విభజన తెస్తున్నారు, అన్నదమ్ముల మధ్యలో విభజన తెస్తున్నారు. సైతాను మనుషుల్ని చాలా వరకు ప్రభావితం చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో ఉన్న నీవు నేను కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను వింటున్న మాటలు నా జీవితాన్ని ఏ రీతిగా ప్రభావితం చేస్తున్నాయి? నేను వింటున్న మంచి మాటలైతే నేను ఇతరులని ప్రేమించగలను. నేను వింటున్న చెడ్డ మాటలైతే నేను ప్రభావితమై ఇతరులను కూడా చెడు మార్గంలో నడిపిస్తాను. అందుకే ఆత్మీయ మేలు చేకూర్చేవి చెవి. ఆ చెవి మనం వింటున్న మాటలు పరిశుద్ధంగా ఉన్నాయా? మనం వింటున్న మాటలు మేలుకరంగా ఉన్నాయా? మనం వింటున్న మాటలు దీవెనకరంగా ఉన్నాయా? ఒక్కసారి పరిశీలించుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రభు మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.